హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బీరకాయ తొక్కు పచ్చడి చేసుకుందాం. దానికోసం బాండీ పెట్టి పొయ్యి వెలిగించి ఒక 2 స్పూన్లు శనగిత్తనాలు వేపుకుందాము. అవి చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎందుకంటే అవి పొట్టు తీసేసుకోవాలి. పొట్టుతో వేస్తే అంత బాగోదు. తర్వాత పచ్చెనపప్పు, మినప్పప్పు వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని దూరగా వేపుకుందాము. అవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాము. గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక 7-8 పచ్చిమిరపకాయలు శుభ్రంగా క్లీన్ చేసి అవి కూడా వేసి అవి మగ్గిన తర్వాత ఒక గిన్నెకి తీసేసుకుందాము. వేగిన తర్వాత గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా మనం క్లీన్ చేసుకున్న బీరకాయ తొక్కుని శుభ్రంగా చేసుకున్న బీరకాయ తొక్కుని వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేద్దాము. ఎందుకంటే అది మగ్గాలి, అడుగంటకుండా ఉండటానికి. పొయ్యి వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని దానికి 1/2 గ్లాసు నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఎందుకంటే దాంట్లో నీరు ఉండదు కదా, తొక్కు కాబట్టి నీరు ఉండదు. అందుకని మనమే నీళ్ళు యాడ్ చేసి చక్కగా ఉడకనిద్దాము. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో టమాటా వేస్తారు. ఆ టమాటా నేను దాంట్లో వేస్తే మా అడుగంటుద్ది, పులుపు కాబట్టి. విడిగా కొద్దిగా నూనె వేసి దాన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి అన్నమాట. మగ్గించుకుంటే విడిగా కాబట్టి తొందరగానే మగ్గుతుంది. ముక్కల్లో కన్నా ఇలా అయితే తొందరగా మగ్గుతుంది. ఆ మగ్గిన దాన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. మిక్సీ వేసుకోవాలి కాబట్టి. తర్వాత మిక్సీ జార్లో మనం వేపుకున్న పచ్చిమిర్చి, పోపు గింజ, మినపప్పు గింజలు, తర్వాత శనగిత్తనాలు, చిన్నులపాయి, కరివేపాకు కూడా మిక్సీలో వేస్తే తీసేయరు కదా, తీసేయకుండా కడుపులోకి వెళ్తుంది, మంచిది కదా. ఉప్పు, చింతపండు ఎక్కువ వేసుకోబాకండి, పులుపు ఉంటుంది. ఆల్రెడీ మనం టమాటా పెట్టాం కాబట్టి. ఈ బీరకాయ తొక్కు వేసి చక్కగా మిక్సీ పట్టుకొచ్చుకోండి. ఒక రౌండ్ మిక్సీ వేసిన తర్వాత మిగిలిన బీరకాయ తొక్కు కూడా వేయండి. బీరకాయ తొక్కు ఉడికిందో లేదో మీకు ఎలా తెలుసుకోవాలంటే దాన్ని కలర్ మారిన తర్వాత ఒకసారి గోటితో నొక్కితే ముక్క అవుతుంది. అదే మీకు గుర్తు బీరకాయ మగ్గిందని. ఇప్పుడు ఆ పేస్ట్కి దాని మిశ్రమానికి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేస్తే చక్కగా గ్రైండ్ అవుతుంది. తర్వాత పోపు పెట్టుకుందాము. పోపు దినుసులు వేసుకుందాం. ఈ బీరకాయ పచ్చడి అట్టల్లోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ పోపు గింజలు వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి తుంపి వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. మిక్సీ పట్టిన పచ్చడిని తీసుకొచ్చి ఈ పోపులో కలుపుకుందాము. ఇది నిలవ ఉంటుంది. కొద్దిగా మనం ఫ్రిడ్జ్లో ఇంకా 2-3 రోజులు నిలవ ఉంచుకోవాలనుకుంటే కొద్దిగా కాగబెట్టిన ఆయిల్ పైన వేయండి, ఇంకా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్గా ఉండి మళ్ళీ చేసుకోవాలనిపించే మన బీరకాయ పచ్చడి రెడీ. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.